కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాగ్యనగరంలో టీడీపీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. మార్గ మధ్యంలోనే అడ్డుకుని భాగ్యనగరానికి వెళ్లడానికి వీల్లేదంటూ చెప్పారు. ఇక భాగ్యనగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులా ఉండటంతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తెలిపారు. ఇక ఆ ఊరు వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ముందే ఎందుకు నోటీస్ ఇవ్వలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు భూమా అఖిలప్రియ. తనకి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి అఖిలప్రియ టీడీపీ చేపడుతున్న కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇదే సమయంలో అధికార ప్రభుత్వానికి సంబంధించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏమైనా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయన్న కారణంతోనే పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అఖిలప్రియ కూడా పోలీసులతో ముందుగా ఎందుకు చెప్పలేదంటూ కూడా వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేశ్వరి, ప్రస్తుతం మాత్రము ఆళ్లగడ్డ నుంచి భాగ్యనగరానికి మాజీ మంత్రి అఖిలప్రియ చేరుకున్నారు. ముఖ్యంగా అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా తాను 2 రోజుల క్రితమే భాగ్యనగరం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నామని, భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ కి ఇక్కడికి తరలి వస్తున్నానని చెప్పేసి తన కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారం అందించామని, కానీ తాను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకొని అక్కడ గడప గడపకు ప్రోగ్రామ్ లో స్థానిక ఎమ్మెల్యే గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు కాబట్టి మీరు వెళ్తే అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అడ్డు చెప్పడంతో ఒక్కసారిగా కూడా అఖిలప్రియ చాలా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రధానంగా ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే తనకు ముందుగా నోటీసులు అనేది సర్వ్ చేయాలని, ఆ నోటీసులు చేసుకొని తాను వెళ్లకుండా ఉండేదానని, కానీ తానంతా రెడీ చేసుకుని తీరా వెళ్లే టయానికి నా పర్యటన అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాదు, అతని నుంచి కూడా తన కార్యకర్తల సాయంతో నేరుగా భాగ్యనగరానికి కూడా వెళ్లడం జరిగింది. అయితే గడప గడపకు ప్రోగ్రామ్ లో ఒక ఎమ్మెల్యే ఒక భాగ్యనగరమే కాకుండా సమీప గ్రామాల్లో ఉన్నటువంటి 3 గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రస్తుతం అయితే భాగ్యనగరానికి వస్తారా రాదో కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం పోలీసులు అత్యుత్సాహంతో తన పర్యటన అడ్డుకునేందుకే తనను ఇబ్బంది పెడుతున్నారని, కానీ ఒకటైతే వాస్తవము, ఎవరు కూడా గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఎవరు కూడా ఓటు వేయలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చూసే ఓటు వేశారని, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యేకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కేవలం తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా విస్మరించి పనిచేస్తున్నటువంటి పోలీసులకు మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాను వాళ్ళపైన ప్రైవేట్ కేసులు వేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా తాను తన ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను, కానీ తనను ఎవరు కూడా ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే తనకు ముందుగా నోటీసులు గిన అందిస్తే తన పర్యటన నేను వాయిదా వేసుకుని ఉంటానని చెప్పేసి కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది ఈ రోజుతో కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో తనను మరింత మానసిక క్షోభకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.